హలో ఎవరీవన్ అందరికీ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ తిరు సార్. ఈ వీడియోలో ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ఎంసీక్యూస్ పార్ట్ 2 చూద్దాము. కమింగ్ టు ద 16th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ ఈస్ ద ఓన్లీ స్టేట్ ఇన్ ఇండియా దట్ ప్రొడ్యూసెస్ టిన్ కాన్సంట్రేట్స్? ఆప్షన్స్: ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్. ది రైట్ ఆన్సర్ is ఛత్తీస్గఢ్. కమింగ్ టు ద స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, Chhattisgarh is the only state in India that produces tin concentrates. Tin ore is also known as cassiterite and it was found in the Dantewada district of Chhattisgarh. Tin as a metal is mainly used in tin plates for packaging food products and soldering in electrical or electronic circuits. ఇండియాలోనే ఛత్తీస్గఢ్ ఇస్ ద వన్ అండ్ ఓన్లీ స్టేట్ దట్ ప్రొడ్యూసెస్ టిన్ కాన్సంట్రేట్స్. టిన్ కాన్సంట్రేట్స్ అంటే ఏంటంటే, సో ప్యూర్ టిన్ మెటల్ అనేది మనకు పౌడర్ ఫామ్ లో ఉంటుంది అనమాట, రైట్? సో దాన్నే టిన్ కాన్సంట్రేట్స్ అంటారు. టిన్ ఓర్ ని క్యాసిటైరైట్ అని కూడా అంటారు, రైట్? ఇది మనకు ఛత్తీస్గఢ్ లో దంతెవాడ డిస్ట్రిక్ట్ లో ఎక్కువగా దొరుకుతుంది అనమాట. ఈ టిన్ అనే ఒక మెటల్ ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే, వీటిని మనం ఫుడ్ ప్రొడక్ట్స్ ప్యాకేజింగ్ కోసం యూజ్ చేస్తాము, లైక్ టిన్ ప్లేట్స్ గా యూజ్ చేస్తాం అనమాట. సో ఈ టిన్ కంటైనర్స్ లో ఏంటంటే మనకు దీనికి ఒక ప్రాపర్టీ ఉంది, ఇది నాన్ కరోజివ్ అనమాట. సో రస్టింగ్ ప్రాపర్టీ అది ఉండదన్నమాట. సో దట్స్ వై ఏంటంటే మనం ఫుడ్ ప్రొడక్ట్స్ ని ప్యాకేజింగ్ లో దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటాము. అలాగే సోల్డరింగ్ లో కూడా యూజ్ చేస్తాము. ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ లో ఏంటంటే మనం సోల్డరింగ్ చేస్తాం అనమాట. టూ మెటల్స్ ని జాయిన్ చేస్తారనమాట. సో దాన్నే సోల్డరింగ్ అంటారు, రైట్? సో అందులో కూడా ఈ టిన్ అనేది మనం యూజ్ చేస్తాము. రిమైనింగ్ ఆప్షన్స్ గురించి కూడా చూద్దాము. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ ఇండియా ఫర్ చిల్లీస్, కోకోవా, లైమ్, oil palm and papaya. It is second in India for tomatoes, cashews, mangoes and sweet oranges. ఇండియాలో ఆంధ్రప్రదేశ్ అనేది చిల్లీస్ లో, అలాగే కోకోవా, లైమ్, ఆయిల్ పామ్ అండ్ పపాయ వీటన్నిటిలో మనకు ఫస్ట్ ర్యాంక్ లో ఉంది, రైట్? సో చిల్లీస్ అంటే మిరప, కోకోవా అంటే ఇట్ ఈస్ ఏ ఫుడ్ ప్రొడక్ట్. దీన్ని మనం కేక్ మేకింగ్ అలాగే చాక్లెట్ మేకింగ్ లో యూజ్ చేస్తాము. లైమ్ మీన్స్ లెమన్, నిమ్మపండు. అలాగే ఆయిల్ పామ్ అంటే పామ్ ఆయిల్ ట్రీస్ ఏమంటారంటే ఆయిల్ పామ్ కూడా అంటారు, రైట్? అలాగే పపాయ ఈజ్ ఏ ఫ్రూట్. అలాగే ఆంధ్రప్రదేశ్ అనేది టొమాటోస్, క్యాష్యూస్, మ్యాంగోస్ అండ్ స్వీట్ ఆరెంజెస్ లో సెకండ్ ప్లేస్ లో ఉంది. కర్ణాటక ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాఫీ ఇన్ ఇండియా, అకౌంటింగ్ ఫర్ అబౌట్ 70% ఆఫ్ కంట్రీస్ టోటల్ ప్రొడక్షన్, ఫాలోడ్ బై కేరళ అండ్ తమిళనాడు. ద కొడగు కూర్గు డిస్ట్రిక్ట్ ఈజ్ ద లార్జెస్ట్ కాఫీ ప్రొడ్యూసింగ్ రీజియన్ ఇన్ కర్ణాటక. సో కర్ణాటక దేనికి ఫేమస్ అంటే కాఫీకి ఫేమస్ అనమాట. సో కర్ణాటక ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాఫీ ఇన్ ఇండియా. మన ఇండియాలోని టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ కాఫీ దాదాపు 70% ఆఫ్ కాఫీ ప్రొడక్షన్ అయితే కర్ణాటకనే మనకు కంట్రిబ్యూట్ చేస్తుంది, రైట్? అలాగే సెకండ్ ప్లేస్ లో కేరళ ఉంది, థర్డ్ ప్లేస్ లో తమిళనాడు ఉంది. కర్ణాటకలో ఎక్కువగా ఏ డిస్ట్రిక్ట్ లో కాఫీ ప్రొడ్యూస్ చేస్తారంటే కొడగు డిస్ట్రిక్ట్. ఈ కొడగు డిస్ట్రిక్ట్ ని కూర్గు డిస్ట్రిక్ట్ అని కూడా అంటారు. ఉత్తరప్రదేశ్ ఈజ్ ఇండియాస్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ కేన్, ఫాలోడ్ బై మహారాష్ట్ర అండ్ కర్ణాటక. సో ఉత్తరప్రదేశ్ ఈజ్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ కేన్. షుగర్ కేన్ మీన్స్ చెరుకు అనమాట. సో తర్వాత ప్లేస్ లో ఏమున్నాయంటే మహారాష్ట్ర ఉంది, కర్ణాటక ఉంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, తుమ్మలపల్లి మైన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ కోల్ డిపాజిట్స్, యురేనియం డిపాజిట్స్, మైకా డిపాజిట్స్, గోల్డ్ డిపాజిట్స్. ది రైట్ ఆన్సర్ is uranium deposits. Coming to the smart learning corner, Tummalapalli mine in Andhra Pradesh has uranium deposits. The Tummalapalli mine is a uranium mine located in the village of Tummalapalli in the Kadapa district. The Tummalapalli mine is India's largest uranium mine with reserves of about 49,000 tons and is considered one of the largest uranium reserves in the world. Uranium is a radioactive element used as fuel in nuclear power plants to generate electricity. ఆంధ్రప్రదేశ్లోని తుమ్మలపల్లి మైన్ అనేది యురేనియం డిపాజిట్స్ కి చాలా చాలా ఫేమస్ అనమాట. ఈ తుమ్మలపల్లి మైన్ అనేది ఆంధ్రప్రదేశ్ లో కడప డిస్ట్రిక్ట్ లో తుమ్మలపల్లి అనే విలేజ్ దగ్గర లొకేట్ అయింది. దిస్ ఇస్ ద ఇండియాస్ లార్జెస్ట్ యురేనియం మైన్. అండ్ అలాగే దీంట్లో మనకు యురేనియం యొక్క రిజర్వ్స్ ఎంత ఉన్నాయంటే దాదాపు 49,000 టన్స్ అనేవి మనకి ఇక్కడ కనుగొనబడ్డాయి అనమాట. టన్ అంటే ఏంటంటే 1000 kgs, రైట్? అలాగే క్వింటాల్ అని కూడా ఉంటుంది. సో క్వింటాల్ అంటే 100 kgs, రైట్? సో వరల్డ్ లోనే మనకు ఇది ఒక వన్ ఆఫ్ ద లార్జెస్ట్ యురేనియం రిజర్వ్ అనమాట, రైట్? ఈ తుమ్మలపల్లి మైన్ అనేది. సో యురేనియం అంటే నథింగ్ బట్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ ఫ్యూయల్ యూజ్ ఇన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ జనరేట్ ఎలక్ట్రిసిటీ. సో మనకు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లో ఈ యురేనియం ని యూజ్ చేసి మనకు ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తారనమాట, రైట్? సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లో ఏంటంటే మనకు ఫ్యూయల్ వచ్చి యురేనియం, రైట్? అలాగే థర్మల్ పవర్ ప్లాంట్స్ లో కోల్ యూజ్ చేస్తారనమాట, రైట్? అలాగే ఆంధ్రప్రదేశ్ గురించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ గురించి కూడా చూద్దాము. ఆంధ్రప్రదేశ్ ఈజ్ నోన్ యాజ్ ది రైస్ బౌల్ ఆఫ్ ఇండియా డ్యూ టు ది కృష్ణా గోదావరి డెల్టా రీజియన్ యాజ్ ఇట్ ప్రొడ్యూసెస్ ది హైయెస్ట్ క్వాంటిటీ ఆఫ్ రైస్
all over the country. Rice production covers up to 77% of total crop production in the state. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏమంటారంటే రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. వై బికాస్ ఇక్కడ కృష్ణా గోదావరి డెల్టా రీజన్ ఏంటంటే మనకు ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ రైస్ అనేది ప్రొడక్షన్ జరుగుతుంది అనమాట. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో పండించే క్రాప్స్ లో ఏంటంటే దాదాపు మనకు 77% అనేది రైసే పండిస్తారనమాట. ఆంధ్రప్రదేశ్ is also known as the egg bowl of Asia because it is the largest producer of eggs in India and Asia. సో ఆంధ్రప్రదేశ్ ని ఎగ్ బౌల్ ఆఫ్ ఏషియా అని కూడా అంటారు, ఎగ్ బౌల్ ఆఫ్ ఇండియా కూడా అంటారు. వై బికాస్ ఆంధ్రప్రదేశ్ ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఎగ్స్ ఇన్ ఇండియా యాజ్ వెల్ as ఏషియా, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ హ్యాస్ ద లార్జెస్ట్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ అమాంగ్ ది ఫాలోయింగ్? మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, గుజరాత్. ది రైట్ ఆన్సర్ ఈస్ గుజరాత్. కమింగ్ టు ద స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, Gujarat is known as petro capital of India and has the country's largest petrochemical complex. Jamnagar is the world's largest grassroots petrochemical complex. The Jamnagar refinery, an oil refinery and petrochemical complex owned by Reliance Industries, is the largest oil refinery in the world with a capacity of 1.24 million barrels per day. ఇండియాలో లార్జెస్ట్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కలిగినటువంటి స్టేట్ ఏంటంటే గుజరాత్, రైట్? సో దట్స్ వై ఏంటంటే గుజరాత్ ని పెట్రో క్యాపిటల్ ఆఫ్ ఇండియా కూడా అంటారు. సో ఇక్కడ గుజరాత్ లోని జామ్నగర్ అనేది, జామ్నగర్ ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ గ్రాస్ రూట్స్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్. సో గ్రాస్ రూట్స్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఏంటంటే న్యూ అనమాట. సో గ్రౌండ్ లెవెల్ నుంచి కొత్తగా కట్టేటువంటి ఒక ఇండస్ట్రీ అనమాట. సో దాన్నే గ్రాస్ రూట్స్ అంటారు అనమాట. వరల్డ్స్ లార్జెస్ట్ గ్రాస్ రూట్స్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ అనేది ఎక్కడ అంటే జామ్నగర్ లో ఉంది, రైట్? సో ఈ జామ్నగర్ రిఫైనరీ అనేది ఇట్ ఈస్ ఏ ఆయిల్ రిఫైనరీ యాజ్ వెల్ as పెట్రోకెమికల్ కాంప్లెక్స్ అనమాట. సో ఆయిల్ రిఫైనరీకి పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఆయిల్ రిఫైనరీ అనేది ఏం చేస్తుంది, క్రూడ్ ఆయిల్ నుంచి మనకు పెట్రోలియం ప్రొడక్ట్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అనమాట. లైక్ పెట్రోల్, డీజిల్, కిరోసిన్, రైట్? అలాగే గ్యాస్. సో ఇలాంటి ప్రొడక్ట్స్ ని మనకు రిఫైన్ చేసి ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట రిఫైనరీ, రైట్? అలాగే పెట్రోకెమికల్ కాంప్లెక్స్ అంటే ఏంటంటే, సో ఇక్కడ ఏంటంటే మనకు ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ మీన్స్ క్రూడ్ ఆయిల్ నుంచి రిఫైన్ అయ్యి వచ్చిన పెట్రోల్ ప్రొడక్ట్స్ ని యూజ్ చేసి మనము ఇండస్ట్రీస్ కి అలాగే కన్జ్యూమర్స్ కి ఏంటంటే యూజ్ చేసే ప్రొడక్ట్స్ ని ప్రొడ్యూస్ చేస్తాం అనమాట. ఆ ప్రొడక్ట్స్ ఏంటంటే రబ్బర్, సింథటిక్స్, అలాగే ప్లాస్టిక్స్, అలాగే పెయింట్స్, ఇలాంటివన్నీ కూడా మనం ప్రొడ్యూస్ చేస్తాం అనమాట పెట్రోకెమికల్ కాంప్లెక్స్ లో, రైట్? సో ఈ జామ్నగర్ రిఫైనరీని ఓన్ చేసిన కంపెనీ ఏదంటే రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇట్ ఈస్ ఎ ప్రైవేట్ కంపెనీ, రైట్? అండ్ లార్జెస్ట్ ఆయిల్ రిఫైనరీ ఇన్ ద వరల్డ్ ఏదంటే జామ్నగర్ రిఫైనరీ, రైట్? సో ఈ జామ్నగర్ రిఫైనరీ యొక్క కెపాసిటీ ఎంత అంటే 1.24 మిలియన్ బ్యారెల్స్ పర్ డే ఇది ఆయిల్ ని మనకు రిఫైన్ చేస్తుంది అనమాట. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ డిస్కస్ చేసుకున్నాము. 1 బ్యారెల్ ఎంత అంటే 159 లీటర్స్ అనమాట, రైట్? Next question, India's strategic crude oil storage facility is located in Andhra Pradesh at Kakinada, Adur, Visakhapatnam, all the above. The right answer is Visakhapatnam. Coming to smart learning corner, India's strategic crude oil storage is located in Andhra Pradesh at Visakhapatnam. The storage sites are underground rock caverns that can be used in emergencies, particularly from serious disruptions in global crude oil సప్లై చైన్. ఆంధ్రప్రదేశ్ లో ఇండియాస్ స్ట్రాటజిక్ క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ ఫెసిలిటీ ఎక్కడ ఉందంటే విశాఖపట్నంలో ఉంది, రైట్? సో ఈ స్ట్రాటజిక్ క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ ఫెసిలిటీ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఏంటంటే ఇది ఒక అండర్ గ్రౌండ్ రాక్ క్యావర్న్ అనమాట. మీన్స్ అండర్ గ్రౌండ్ లో రాతి గుహలు ఉంటాయి కదా, అండర్ గ్రౌండ్ లో ఏంటంటే వీళ్ళు రాతి గుహల్ని తయారు చేస్తారన్నమాట. తయారు చేసి అక్కడ మనకు ఈ క్రూడ్ ఆయిల్ అనేది మనకు స్టోరేజ్ చేసి పెట్టుకుంటారు అనమాట. సో ఇది ఎందుకోసం చేస్తారంటే మనకు, సో వరల్డ్ లో మనకి ఎప్పుడైనా క్రూడ్ ఆయిల్ సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఏంటంటే ఆ పలానా కంట్రీ ఏంటంటే ఈ స్టోరేజ్ ఫెసిలిటీస్ నుంచి క్రూడ్ ఆయిల్ ని తీసుకొని ఆ కంట్రీ యొక్క నీడ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకుంటుంది అనమాట. దానికోసం అనేది కంట్రీస్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ని మెయింటైన్ చేస్తుంది అనమాట. సో ఇండియాలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో మనకు ఈ క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ ఫెసిలిటీ ఎక్కడ ఉందంటే విశాఖపట్నంలో ఉంది. ది అండర్ గ్రౌండ్ ఎస్పీఆర్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ స్టోరేజెస్ ఇన్ ఇండియా హ్యావ్ ఎ టోటల్ కెపాసిటీ ఆఫ్ 5.33 million metric tons of crude oil at 3 locations, namely Visakhapatnam in Andhra Pradesh and Mangalore and Padur in Karnataka. సో ఇండియాలో మనకు ఈ స్ట్రాటజిక్ క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ ఫెసిలిటీస్ అనేవి మనకు 3 లొకేషన్స్ లో ఏర్పాటు చేశారనమాట, రైట్? సో ఇండియా యొక్క టోటల్ కెపాసిటీ, ఐ మీన్ స్ట్రాటజిక్ క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ ఫెసిలిటీ యొక్క కెపాసిటీ ఎంతంటే 5.33 million metric tons. ఇవి 3 లొకేషన్స్ లో మనకు ఏర్పాటు చేశారు ఇండియాలో. వన్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు. దాని కెపాసిటీ ఎంత అంటే 1.33 మిలియన్ మెట్రిక్ టన్. అండ్ రిమైనింగ్ 2 లొకేషన్స్ అనేవి మనకు కర్ణాటకలో ప్లేస్ చేశారు. సో వన్ ఈజ్ అట్ బెంగళూరు, దాని కెపాసిటీ ఎంత అంటే 1.5 మిలియన్ మెట్రిక్ టన్. అండ్ ది అదర్ ఈజ్ అట్ పాడూర్ విత్ ఎ కెపాసిటీ ఆఫ్ 2.5 మిలియన్ మెట్రిక్ టన్. నెక్స్ట్ క్వశ్చన్, సాగర్ సమృద్ధి ప్రాజెక్ట్ ఈజ్ రిలేటెడ్ టు ఓషన్ క్లీనింగ్, ఆయిల్ ఎక్స్ప్లోరేషన్,
ports development, all the above? The right answer is oil exploration. Coming to the smart learning corner, the Sagar Samriddhi project is related to oil exploration. It was launched in August 2003 by the Oil and Natural Gas Corporation Limited to search for oil and oil equivalent gas in India's deep water basins. The project involves 47 deep water exploration wells and an investment of $2.6 million per day. The project's goal is to search for one third of the estimated 11 billion tons of oil and oil equivalent gas reserves in the deep waters. సాగర్ సమృద్ధి ప్రాజెక్ట్ అనేది దేనికి సంబంధించిన అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ అనమాట, రైట్? సో దీన్ని ఆగస్ట్ 2003లో ఓఎన్జీసీ, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటాము. సో ఇట్ ఈస్ ఏ పబ్లిక్ సెక్టర్ యూనిట్ అనమాట, అండర్టేకింగ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ కంపెనీ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ని లాంచ్ చేసింది. సో ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండియాలోని ఎస్టిమేట్ చేసినటువంటి 11 బిలియన్ టన్స్ ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్ లో మనకు 1/3 ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్ అనేది ఈ ప్రాజెక్ట్ ద్వారా మనం కనుక్కోవాలనే ఉద్దేశంతో ఈ సాగర్ సమృద్ధి ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేశారనమాట, రైట్? ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇండియాలోని డీప్ వాటర్ బేసిన్స్, ఐ మీన్ సీస్ లేదా ఓషన్స్ లో ఏంటంటే ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ అనేది చేస్తారనమాట, రైట్? సో ఈ ప్రాజెక్ట్ కింద ఏంటంటే మనకు దాదాపు 47 డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ వెల్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో ఈ ఎక్స్ప్లోరేషన్ వెల్స్ అంటే అతిబట్టి ఏంటంటే ఇవి సముద్ర భూగర్భంలో ఏంటంటే ఇవి డ్రిల్ చేస్తాయి అనమాట, డ్రిల్ చేసి టెస్ట్ చేస్తాయి అనమాట. సో వాటిని ఎక్స్ప్లోరేషన్ వెల్స్ అంటారు, రైట్? సో దీని యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంతంటే పర్ డే $2.6 million. సో అక్షరాల ఎంతంటే 21 crores 60 lakhs ఉంటుంది దాదాపు. సో అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు అంటే పర్ డే ఈ ప్రాజెక్ట్ కింద. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఇండియా విచ్ స్టేట్ ప్రొడ్యూసెస్ ఆల్ వెరైటీస్ ఆఫ్ సిల్క్? ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, అస్సాం. ది రైట్ ఆన్సర్ ఈస్ అస్సాం. కమింగ్ టు ద స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, Assam is known for producing all 4 types of silk in India. The 4 types of natural silk are mulberry silk, terry silk, tassar silk, and muga silk. Muga silk is one of the rarest types of silk in the world, found only in India, primarily in the state of Assam. ఇండియాలో ఆల్ వెరైటీస్ ఆఫ్ సిల్క్ ప్రొడ్యూస్ చేసిన స్టేట్ ఏదంటే అస్సాం. మనకు 4 టైప్స్ ఆఫ్ సిల్క్ ఉంది. సో అవేంటంటే మల్బరీ సిల్క్, ఎరీ సిల్క్, టసర్ సిల్క్ అండ్ ముగా సిల్క్. సో వీటిలో కూడా మనకు ముగా సిల్క్ అనేది సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది రేరెస్ట్ అనమాట, చాలా అరుదుగా దొరుకుతుంది అనమాట ప్రపంచంలోనే. అది కూడా ప్రపంచంలో ఎక్కడ దొరుకుతుంది అంటే మన ఇండియాలో దొరుకుతుంది. ఇండియాలో మనకు అస్సాం స్టేట్ లో ఈ ముగా సిల్క్ అనేది చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తారనమాట. రిమైనింగ్ ఆప్షన్స్ గురించి కూడా చూద్దాము. కర్ణాటక ఈస్ ద లార్జెస్ట్ సిల్క్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ఇండియా, ఫాలోడ్ బై ఆంధ్రప్రదేశ్, అస్సాం, తమిళనాడు, మేఘాలయ ఎట్సెట్రా. ది సిటీస్ ఆఫ్ మైసూర్ అండ్ నార్త్ బెంగళూరు ఆర్ నోన్ యాజ్ సిల్క్ సిటీ అండ్ కంట్రిబ్యూట్ టు మోస్ట్ ఆఫ్ ది సిల్క్ ప్రొడక్షన్. సో సిల్క్ కి సంబంధించి లార్జెస్ట్ సిల్క్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ఇండియా ఏంటంటే కర్ణాటక, రైట్? సో దాని తర్వాత ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్, అస్సాం, తమిళనాడు, మేఘాలయ ఉంటాయి, రైట్? సో మనకు ఈ మైసూర్ సిటీని అలాగే నార్త్ బెంగళూరు సిటీని ఏమంటారంటే సిల్క్ సిటీ అంటారు అనమాట. వై? బికాస్ కర్ణాటకలో ప్రొడ్యూస్ అయ్యే సిల్క్ లో మోస్ట్ సిల్క్ అనేది మనకు ఈ రీజన్స్ నుంచి మనకు ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, బ్లూ రివల్యూషన్ ఇన్ ఇండియా ఈజ్ రిలేటెడ్ విత్ డాష్ ప్రొడక్షన్? మిల్క్, ఫుడ్ గ్రెయిన్, ఫిష్, ఆయిల్ సీడ్స్. ది రైట్ ఆన్సర్ ఈస్ ఫిష్ ప్రొడక్షన్. కమింగ్ టు స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, దెర్ ఆర్ సెవరల్ కలర్ రెవల్యూషన్స్ ఇన్ ఇండియా దట్ ఇండికేట్ వేరియస్ ఫార్మ్ ప్రాక్టీసెస్. ఇండియాలో ఏంటంటే సో రకరకాల ఫార్మింగ్ ఐటమ్స్ గురించి మనము రెవల్యూషన్స్ అనేవి మనము లాంచ్ చేసామన్నమాట, రైట్? సో అవి కలర్ కోడింగ్ తో మనం లాంచ్ చేసాము ఆ రెవల్యూషన్స్ ని. సో వాటిల్లో ఇంపార్టెంట్ రెవల్యూషన్స్ గురించి కూడా మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, బ్లూ రెవల్యూషన్ ఆర్ నీలి క్రాంతి మిషన్ related to fish production, launched in 1985 to 1990 as part of the India's 7th 5-year plan. Hiralal Chaudhary and Arun Krishnan are the fathers of the Blue Revolution in India. Blue Revolution ని నీలి క్రాంతి మిషన్ కూడా అంటారు. సో బ్లూ రెవల్యూషన్ ఇస్ రిలేటెడ్ టు ఫిష్ ప్రొడక్షన్ అనమాట, రైట్? సో దీన్ని మనకు 1985 నుంచి 1990లో లాంచ్ చేశారు యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియాస్ 7th 5-year ప్లాన్. హీరాలాల్ చౌదరి అండ్ అరుణ్ కృష్ణన్, సో దే ఆర్ ది ఫాదర్స్ ఆఫ్ బ్లూ రెవల్యూషన్ ఇన్ ఇండియా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇలా ప్రతి రెవల్యూషన్ గురించి మనకు 4 వ్యూస్ లో మనకు క్వశ్చన్స్ అనేవి అడుగుతుంటారు అనమాట. సో ఒకటి ఏంటంటే ఆ రెవల్యూషన్ ఏమంటారు, మీన్స్ అదర్ నేమ్ ఏంటి, సో ఆ రెవల్యూషన్ అనేది దేనికి సంబంధించింది, వాట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు, రైట్? సో అలాగే దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు, సో దీని యొక్క ఫాదర్ ఎవరు. సో ఈ 4 వ్యూస్ లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. కొన్ని ఇంపార్టెంట్ రెవల్యూషన్స్ గురించి కూడా మనం చూద్దాము. వైట్ రెవల్యూషన్, సో దీన్ని ఆపరేషన్ ఫ్లడ్ అంటారు. ఇట్ ఈస్ రిలేటెడ్ టు మిల్క్ ప్రొడక్షన్. ఇది 1970 నుంచి 1996 వరకు ఈ రెవల్యూషన్ కొనసాగింది. సో వర్గీస్ కురియన్ ఈస్ ది ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఇన్ ఇండియా.
ఈ రెవల్యూషన్స్ మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే వాటి యొక్క ఐటమ్స్ ద్వారా మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. లైక్ బ్లూ రెవల్యూషన్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఆక్వా అనమాట. అలాగే వైట్ రెవల్యూషన్ అంటే ఏంటి? సో మిల్క్ అనమాట. సో మిల్క్ అనేది వైట్ కలర్ ఉంటుంది కాబట్టి సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు వైట్ రెవల్యూషన్, రైట్? గ్రీన్ రెవల్యూషన్. సో గ్రీన్ రెవల్యూషన్ ఇస్ రిలేటెడ్ టు ఫుడ్ గ్రెయిన్స్. సో ఫుడ్ గ్రెయిన్స్ లో కూడా పర్టికులర్ గా ఇండియాలో మనకు రైస్ అండ్ వీట్ మీద మనకు ఫోకస్ చేశారు. దీన్ని 1967 లో లాంచ్ చేశారు. ఎంఎస్ స్వామినాథన్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. పింక్ రెవల్యూషన్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు మీట్ అండ్ పౌల్ట్రీ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, ఆనియన్స్, ఫార్మాసిటికల్స్. సో దీన్ని మనకు 1970s లో లాంచ్ చేశారు. సో ఫాదర్ ఆఫ్ పింక్ రెవల్యూషన్ ఎవరంటే దుర్గేష్ పటేల్. రెడ్ రెవల్యూషన్, సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు మీట్ ఆర్ టొమాటో ప్రొడక్షన్. ఇది 1980s లో లాంచ్ చేశారు. విశాల్ తివారీ ఈస్ ది ఫాదర్ ఆఫ్ రెడ్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. ఎల్లో రెవల్యూషన్ రిలేటెడ్ టు ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్. ఇది 1986 లో లాంచ్ చేశారు. శామ్ పిట్రోడా ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఎల్లో రెవల్యూషన్ ఇన్ ఇండియా. బ్రౌన్ రెవల్యూషన్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ప్రొడక్షన్ ఆఫ్ కాఫీ, లెదర్ అండ్ కోకోవా. హీరాలాల్ చౌదరి ఈస్ ది ఫాదర్ ఆఫ్ బ్రౌన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. గోల్డెన్ రెవల్యూషన్ గురించి చూద్దాము. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫ్రూట్స్, హనీ, హార్టికల్చర్ ప్రొడక్షన్. సో దీన్ని మనకు 1991 నుంచి 2003 వరకు రెవల్యూషన్ అనేది మనకు లాంచ్ చేయబడింది. నిర్పక్ టూతేజ్ ఈస్ ది ఫాదర్ ఆఫ్ గోల్డెన్ రెవల్యూషన్. సిల్వర్ రెవల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు ఎగ్ ప్రొడక్షన్. సో దీన్ని మనకు 1969 నుంచి 78 వరకు మనకు ఇండియాలో ప్రాక్టీస్ లో ఉంది. ఇందిరా గాంధీ ఈజ్ నోన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ సిల్వర్ రెవల్యూషన్ ఇన్ ఇండియా, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ ఫేమస్ ఫర్ స్టెప్ వెల్స్? మణిపూర్, గుజరాత్, మహారాష్ట్ర, కేరళ. ది రైట్ ఆన్సర్ ఈస్ గుజరాత్. Coming to the smart learning corner, Gujarat is a state in India that is famous for its step wells. Step wells are heritage sites that were used for storing water to ensure all year round availability of the water. Step wells are known as Bawri, Bawli or Wow. ఇండియాలో స్టెప్ వెల్స్ సంబంధించి ఏ స్టేట్ ఫేమస్ అంటే గుజరాత్ స్టేట్ ఈజ్ ద ఫేమస్ ఫర్ ఇట్స్ స్టెప్ వెల్స్ అనమాట. స్టెప్ వెల్స్ అంటే ఏంటంటే పురాతన కాలంలో రాజులు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ రాజ్యాల్లో వాటర్ కొరత అనేది ఏర్పడకుండా ఉండడం కోసం అనేది సో ఇలాంటి స్టెప్ వెల్స్ అనేది బిల్డ్ చేసేవాళ్ళు అనమాట, రైట్? సో ఇవి ఏంటంటే ఇవి నార్మల్ వెల్స్ కదనమాట. వెల్స్ అంటే నథింగ్ బట్ ఏంటంటే బావులు అంటాం కదా, లోతుగా ఉంటుంది, వాటర్ అందులో ఉంటుంది అనమాట. స్టెప్ వెల్స్ అంటే ఏంటంటే వీటిని మంచి ఆర్కిటెక్చర్ డిజైన్ తో ఏంటంటే వీటిని కట్టించుంటారు అనమాట. చాలా డీప్ ఉంటుంది అనమాట. దాదాపు వీటి యొక్క డెప్త్ అనేది ఎంత ఉంటుంది? 30 మీటర్ ఉంటుంది, రైట్? సో వీటిని ఎందుకోసం యూజ్ చేస్తారంటే వాటర్ స్టోరేజ్ కోసం అనేది యూజ్ చేస్తారనమాట. ఆ రాజ్యంలో వాటర్ స్కాసిటీ అనేది రాకుండా ఉండడం కోసం అనేది ఈ స్టెప్పల్స్ ని కట్టి ఉంచుతారనమాట, రైట్? సో ఈ స్టెప్పల్స్ ని బావరి ఆర్ బావులి ఆర్ వ్యావ్ అని కూడా పిలుస్తారు, రైట్? ఈ స్టెప్పల్స్ గురించి కూడా కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుందాము. చాంద్ బావరి ఇన్ ది అపనేరి విలేజ్, రాజస్థాన్, ఇండియా ఈస్ కన్సిడర్డ్ ది డీపెస్ట్, లార్జెస్ట్ అండ్ ది ఓల్డెస్ట్ స్టెప్ వెల్ ఇన్ ది వరల్డ్. సమ్ అదర్ ఫేమస్ స్టెప్ వెల్స్ ఇన్ ఇండియా ఆర్ రాణి కి వావ్, అగ్రసేన్ కి బావ్లీ, పుష్కరణి, సూర్యకుండ్, అదాలజ్ వావ్, రాణిజీ కి బావ్లీ, పన్నా మీనా కా కుంద్, ఎలికల్ స్టెప్ వెల్ ఎట్సెట్రా. వరల్డ్ లోనే ది డీపెస్ట్, ది లార్జెస్ట్ అండ్ ది ఓల్డెస్ట్ స్టెప్ వెల్ ఏంటంటే చాంద్ బావరి. ఈ చాంద్ బావరి అనేది ఇట్ ఇస్ లొకేటెడ్ ఇన్ ది అబనేరి విలేజ్ విచ్ ఇస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ రాజస్థాన్. సో రాజస్థాన్ ఇస్ ఎ స్టేట్ ఇన్ ఇండియా. అలాగే ఇండియాలో ఇంకొన్ని ఫేమస్ స్టెప్ వెల్స్ గురించి కూడా చూద్దాము. రాణి కి వావ్, ఇది ఎక్కడ ఉందంటే గుజరాత్ స్టేట్ లో ఉంది. అగ్రసేన్ కి బావ్లీ, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ న్యూ ఢిల్లీ. పుష్కరణి, ఇది కర్ణాటకలో ఉంది. సూర్యకుండ్, దిస్ ఇస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. అదాలజ్ వావ్, ఇది గుజరాత్ లో ఉంది. రాణిజీకి బావ్లీ, సో ఇది మనకి ఏ స్టేట్ లో ఉంది? రాజస్థాన్ లో ఉంది. పన్నా మీనాక కుంద్, దిస్ ఇస్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్. అలాగే హెలికల్ స్టెప్ వెల్, సో దిస్ ఇస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఈ స్టెప్ వచ్చేసి ఈ స్టెప్ అనేది మనకు ఏ స్టేట్ లొకేట్ అనేది కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తుంటారు, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈస్ నేషనల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్? చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, రాజమండ్రి. ది రైట్ ఆన్సర్ ఈస్ రాజమండ్రి. Coming to smart learning corner, the Central Tobacco Research Institute (CTRI) is a research institute located in Rajahmundry, Andhra Pradesh, India. The Indian Central Tobacco Committee (ICTC) established the CTRI in 1947. In 1965, the Indian Council of Agricultural Research (ICAR) took over control of the institute. National Tobacco Research Institute or Central Tobacco Research Institute, సో బోత్ ఆర్ సేమ్ అనమాట. సో ఇది ఏంటంటే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ టొబాకో అనమాట. సో పొగాకు సంబంధించింది అనమాట. ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇండియాలో ఎక్కడ ఉందంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ ది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆఫ్ రాజమండ్రి, రైట్? సో రాజమండ్రిలో ఉందన్నమాట. సో రాజమండ్రి ఈజ్ ఇన్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్.
సో ఐసిటిసి ఇండియన్ సెంట్రల్ టొబాకో కమిటీ ద్వారా ఈ ఇన్స్టిట్యూట్ ని ఎస్టాబ్లిష్ చేశారు 1947లో, రైట్. అలాగే 1965లో ఏంటంటే ఐసిఏఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, సో ఈ సంస్థ ద్వారా ఏంటంటే దీన్ని టేక్ ఓవర్ చేయబడింది అనమాట, ఈ సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది 1965లో. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అనేవి ఎక్కడ లొకేట్ అయ్యాయి అనేవి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంకొన్ని ఇంపార్టెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ గురించి కూడా చూద్దాము. సెంట్రల్ కోకోనట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది ఎక్కడ ఉందంటే కాసర్గోడ్, విచ్ ఇస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ కేరళ. ఇండియన్ పల్సెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సో దిస్ ఇస్ లొకేటెడ్ ఇన్ కాన్పూర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఇండియన్ షుగర్ కేన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది ఎక్కడ ఉంది? ఇది లక్నోలో ఉంది. లక్నో ఇస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సో ఇది మనకు షిమ్లాలో ఉంది. షిమ్లా ఇస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. గుజరాత్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ టొబాకో ఇన్ ఇండియా, ఫాలోడ్ బై ఆంధ్రప్రదేశ్. చైనా ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ టొబాకో ఇన్ ది వరల్డ్, ఫాలోడ్ బై ఇండియా అండ్ బ్రెజిల్. ఇండియాలోనే మనకు టొబాకోకి సంబంధించి లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఏంటంటే గుజరాత్. సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ టొబాకో ఏంటంటే ఇండియాలో ఆంధ్రప్రదేశ్, రైట్. సో అలాగే వరల్డ్ లో చూసుకుంటే వరల్డ్ లో చైనా ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ టొబాకో, రైట్. అలాగే సెకండ్ ప్లేస్ లో ఇండియా ఉంది, థర్డ్ ప్లేస్ లో బ్రెజిల్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, earlier 13 districts, has highest number of goats? Guntur, Anantapur, Chittur, East Godavari. The right answer is Anantapur. Coming to smart learning corner, according to the 20th livestock census conducted in 2019, Anantapur has the highest number of goats in the erstwhile 13 districts of Andhra Pradesh, followed by Chittur, East Godavari, Guntur and Krishna. ఇండియాలో 2019లో 20th livestock census ప్రకారం ఏంటంటే, సో ఆంధ్రప్రదేశ్లో ఎర్లియర్ గా మనకు 13 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఆంధ్రప్రదేశ్లో ఎర్లియర్ గా ఉన్న 13 డిస్ట్రిక్ట్స్ లో ఏ డిస్ట్రిక్ట్ లో మనకు గోట్ పాపులేషన్ ఎక్కువగా ఉందంటే ఇట్ ఈస్ నన్ అదర్ దన్ అనంతపూర్ డిస్ట్రిక్ట్. తర్వాత ప్లేస్ లో ఉన్న డిస్ట్రిక్ట్స్ ఏంటంటే చిత్తూరు, ఈస్ట్ గోదావరి, గుంటూరు అండ్ కృష్ణ. ది లైవ్ స్టాక్ సెన్సస్ ఈస్ కండక్టెడ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ అనిమల్ హస్బెండరీ, డైరీయింగ్ అండ్ ఫిషరీస్ వన్స్ ఎవ్రీ 5 years సిన్స్ 1919. సో ఈ లైవ్ స్టాక్ సెన్సస్ అనేది ఇండియాలో ఏ మినిస్ట్రీ కండక్ట్ చేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ అనిమల్ హస్బెండరీ, డైరీయింగ్ అండ్ ఫిషరీస్. సో ఈ మినిస్ట్రీ ద్వారా మనకు ఇండియాలో లైవ్ స్టాక్ సెన్సస్ అనేది కండక్ట్ చేస్తారనమాట. ఇది ఎవ్రీ 5 years ఒకసారి కండక్ట్ చేస్తారు. ఇండియాలో మొట్టమొదటిసారిగా ఈ లైవ్ స్టాక్ సెన్సస్ ఎప్పుడు కండక్ట్ చేశారంటే 1919లో కండక్ట్ చేశారు. హైలైట్స్ ఆఫ్ 20th లైవ్ స్టాక్ సెన్సస్ 2019. 2019లో కండక్ట్ చేసినటువంటి లైవ్ స్టాక్ సెన్సస్ విచ్ ఇస్ 20th లైవ్ స్టాక్ సెన్సస్. సో అందులోని కొన్ని హైలైట్స్ మీన్స్ ముఖ్యాంశాలు కూడా చూద్దాము. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏంటంటే, సో ఇలా లైవ్ స్టాక్ పాపులేషన్ లో ఏ స్టేట్ టాప్ ఉంది, పౌల్ట్రీ పాపులేషన్ లో ఏ స్టేట్ టాప్ ఉంది అనే వాటి గురించి కూడా మనకు క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి, రైట్. సో వాటి గురించి కూడా చూద్దాము. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ కేటగిరీ ఇచ్చున్నారు, రైట్. ఇక్కడ ఏంటంటే టాప్ స్టేట్ ఇచ్చినారు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము లైవ్ స్టాక్ పాపులేషన్ గురించి తీసుకుంటే ఉత్తరప్రదేశ్ ఇస్ ది టాప్ స్టేట్ అనమాట, రైట్. సో మనకు అలాగే పౌల్ట్రీ పాపులేషన్ లో తీసుకుంటే తమిళనాడు ఇస్ ద టాప్ స్టేట్. క్యాటిల్ పాపులేషన్ లో తీసుకుంటే వెస్ట్ బెంగాల్ ఇస్ ద టాప్ స్టేట్ అనమాట. సో గోట్ పాపులేషన్ తీసుకుంటే మనకు రాజస్థాన్ ఇస్ ద టాప్ స్టేట్. షీప్ పాపులేషన్ తీసుకుంటే తెలంగాణ ఇస్ ద టాప్ స్టేట్. అలాగే బఫెలో పాపులేషన్ తీసుకుంటే ఉత్తరప్రదేశ్ ఇస్ ద టాప్ స్టేట్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ కేటగిరీలో ఏదో కేటగిరీ ఇచ్చేసి ఇందులో టాప్ నిలిచిన స్టేట్ అనేది మనకు అడుగుతారు అనమాట. సో ఇవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ క్రాప్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈస్ అసోసియేటెడ్ విత్ ది గ్రీన్ రెవల్యూషన్? ప్యాడీ, వీట్, pulses, sugarcane. The right answer is paddy. Coming to smart learning corner, in Andhra Pradesh, paddy is a crop that is linked to the Green Revolution. In India, Green Revolution started in 1967 with the introduction of high-yielding variety seeds in Indian agriculture, mainly focused on food grains like rice and wheat. Wheat crops witnessed the maximum rate of increase of production due to Green Revolution in India. Green Revolution లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఏ క్రాప్ ని మనం ఎంచుకున్నామంటే ప్యాడీ క్రాప్ అనమాట. సో ప్యాడీ అండ్ నథింగ్ బట్ ఏంటంటే వరి పంట అంటాం కదా, సో దట్ ఈస్ ప్యాడీ అనమాట. సో ప్యాడీకి రైస్ కి డిఫరెన్స్ ఏంటంటే వరి మీన్స్ పొట్టుతో పాటు ఉంటుంది కదా, సో వడ్లు అంటాం కదా, సో దాన్ని ప్యాడీ అంటాం. రైస్ అంటే ఏంటంటే బియ్యం అనమాట, మీన్స్ మిల్స్ లో వేసి ఈ వరి నుంచి మనం బియ్యం అనేది తీస్తాం అనమాట, సో దాన్ని రైస్ అంటాం అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్యాడీ అండ్ రైస్. సో ఆంధ్రప్రదేశ్ లో గ్రీన్ రెవల్యూషన్ లో భాగంగా సో ఏ క్రాప్ ఎంచుకున్నామంటే ప్యాడీ క్రాప్ ఎంచుకున్నాము, రైట్. సో అసలు ఈ గ్రీన్ రెవల్యూషన్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. ఈ గ్రీన్ రెవల్యూషన్ అనేది ఇండియాలో 1967లో మనకు లాంచ్ చేశారు. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సో మనకు ఫుడ్ గ్రెయిన్ క్రాప్స్ అనమాట లైక్ రైస్ అండ్ వీట్ లో ఏంటంటే మనము హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ మీన్స్ అధిక దిగుబడినిచ్చే విత్తనాలు ఉంటాయి కదా, సో వాటి యొక్క ఇంట్రడక్షన్ తో మనము ఎక్కువ ప్రొడక్షన్ చేయడం కోసం అనేది మనం ఏం పెట్టుకున్నాం అనమాట ఈ గ్రీన్ రెవల్యూషన్ ద్వారా, రైట్. సో మనకు ఈ గ్రీన్ రెవల్యూషన్ లో భాగంగా ఇండియాలో
ఏ క్రాప్ అనేది మనకు ఎక్కువగా ప్రొడ్యూస్ చేసామంటే వీట్ అనమాట. సో ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఎంఎస్ స్వామినాథన్ ఈజ్ నోన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా, వెరస్ నార్మన్ బోర్లాగ్ ఈజ్ కన్సిడర్డ్ ది ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ వరల్డ్. సో ఇది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఎంఎస్ స్వామినాథన్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇండియా అంటారు. అలాగే వరల్డ్ లో చూసుకుంటే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ వరల్డ్ ఎవరంటే నార్మన్ బోర్లాగ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్రాప్స్ ఈజ్ ఏ రబీ క్రాప్? రైస్, రాగి, బార్లీ, బాజ్రా. ది రైట్ ఆన్సర్ ఇస్ బార్లీ. Coming to the smart learning corner, Rabi crops are winter crops that grow in colder climates. Rabi crops are sown at the end of monsoon season, that is in winter season from October to December, and harvested in summer from April to June. Some examples of Rabi crops include wheat, barley, mustard, green peas, gram, linseed, మసూర్ ఆర్ లెంటిల్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. సో రబీ క్రాప్ సంబంధించి ఏ పంట రబీ క్రాప్ అని అడుగుతారు, అలాగే ఖరీఫ్ క్రాప్ సంబంధించి ఏ పంట ఖరీఫ్ క్రాప్ అని అడుగుతారు. సో అలాగే జాయిద్ క్రాప్ సంబంధించి విచ్ క్రాప్ బిలాంగ్స్ టు జాయిద్ క్రాప్ అని కూడా అడుగుతారు అనమాట. రైట్, సో వీటి గురించి కూడా తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో రబీ క్రాప్స్ నథింగ్ బట్ ఏంటంటే వీటిని వింటర్ క్రాప్స్ కూడా అంటారు అనమాట. వై? బికాస్ ఇవి కోల్డర్ క్లైమేట్స్ లో ఈ పంటలు అనేది వేస్తారనమాట. ఈ రబీ క్రాప్స్ అనేది మనకు ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే సో ఎండ్ ఆఫ్ ది మాన్సూన్ సీజన్. సో మాన్సూన్ సీజన్ అయిపోయిన తర్వాత దీన్ని స్టార్ట్ చేస్తారనమాట. మీన్స్ వింటర్ సీజన్ వస్తుంది అనమాట. పర్టికులర్ గా చెప్పుకోవాలంటే అక్టోబర్ టు డిసెంబర్ లో ఏంటంటే ఇవి విత్తనాలు వేస్తారనమాట. రైట్, సో అలాగే పంట చేతికి ఎప్పుడు వస్తుందంటే సో కోతకి ఎప్పుడు వస్తుందంటే సమ్మర్ లో వస్తుంది అనమాట. ఫ్రమ్ ఏప్రిల్ టు జూన్ అనేది ఈ పంటల్ని మనం హార్వెస్ట్ చేస్తాం అనమాట. రైట్, సో ఇందులో వచ్చే మెయిన్ క్రాప్స్ ఏంటంటే రబీలో వీట్. వీట్ అంటే ఏంటి? గోధుమ. బార్లీ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ రైస్ అనమాట. అలాగే మస్టర్డ్ అంటే ఆవాలు. గ్రీన్ పీస్ మీన్స్ బఠానీలు అంటాము. రైట్, అలాగే గ్రామ్స్. దెన్ లిన్సెడ్ అనమాట. లిన్సెడ్ అంటే ఫ్లాక్ సీడ్స్ అంటారు. వీటిని అవిసె గింజలు కూడా అంటారు. అలాగే మసూర్ ఆర్ లెంటిల్. సో ఇవేంటంటే పప్పు దినుసులు అనమాట. రైట్, దీస్ క్రాప్స్ బిలాంగ్ టు రబీ క్రాప్స్ అనమాట. సో అలాగే ఖరీఫ్ క్రాప్ గురించి కూడా చూద్దాము. ఖరీఫ్ క్రాప్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ మాన్సూన్ క్రాప్స్ ఆర్ ఆటమ్ క్రాప్స్. ఖరీఫ్ క్రాప్స్ ఆర్ sown during the southwest monsoon season, that is at the beginning of the rainy season around the end of May to early June, and harvested post the monsoon rains beginning in October. Kharif crops require good rainfall, means lot of water, unlike Rabi crops which are grown in winter. Rice, maize, sorghum, bajra, ragi, pulses, soybean, groundnut, cotton, etc. are all Kharif type of crops. ఈ ఖరీఫ్ క్రాప్స్ నే మాన్సూన్ క్రాప్స్ అంటారు ఆర్ ఆటమ్ క్రాప్స్ అంటారు. రైట్, సో ఈ ఖరీఫ్ క్రాప్స్ అనేది మనకు ఎప్పుడు నాటుతారంటే డ్యూరింగ్ ది సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్, మీన్స్ రైనీ సీజన్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇవి మే ఎండ్ నుంచి అర్లీ జూన్, మీన్స్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ జూన్ లోపల ఈ పంటలు అనేది నాటుతారు. కోతకి ఎప్పుడు వస్తాయంటే పోస్ట్ ది మాన్సూన్ రెయిన్స్, మీన్స్ మాన్సూన్ రెయిన్స్ తర్వాత ఇవి హార్వెస్టింగ్ అనేది చేస్తారనమాట. మీన్స్ అక్టోబర్ అని చెప్పుకోవచ్చు పర్టికులర్ గా. ఈ ఖరీఫ్ క్రాప్స్ ఏంటంటే గుడ్ రెయిన్ఫాల్, మీన్స్ ఎక్కువ వర్షం ఉండాలన్నమాట. మీన్స్ లాట్ ఆఫ్ వాటర్ అనేది ఈ క్రాప్స్ కి ఎప్పుడు అవైలబుల్ ఉండాలన్నమాట. రైట్, సో రబీ క్రాప్స్ ఏంటంటే మనకు వింటర్ లో ఉంటాయి అనమాట. వీటికి అంత వాటర్ అనేది మనకు అవసరం లేదనమాట. ఇందులో వచ్చే క్రాప్స్ ఏంటంటే రైస్ మీన్స్ బియ్యం, అలాగే మేజ్ అంటే మొక్కజొన్న, సోర్గామ్ అంటే జొన్నలు, బాజ్రా అంటే సజ్జలు. రైట్, ఈ బాజ్రానే ఏమంటారంటే ఇంగ్లీష్ లో పర్ల్ మిల్లెట్ అంటారు. రైట్, అలాగే రాగి అంటే రాగులు అంటాం కదా, ఇంగ్లీష్ లో ఏమంటారు అంటే ఫింగర్ మిల్లెట్ అంటారు. అలాగే పల్సెస్ మీన్స్ పప్పులు, సోయాబీన్, గ్రౌండ్ నట్ మీన్స్ వేరుశెనగ, కాటన్ పత్తి. సో ఈ టైప్ ఆఫ్ క్రాప్స్ అనేవి మనకు ఖరీఫ్ క్రాప్స్ లో వస్తాయి అనమాట. రైట్, జాయిద్ క్రాప్స్ గురించి కూడా చూద్దాము. జాయిద్ క్రాప్స్ ఆర్ గ్రోన్ డ్యూరింగ్ ది షార్ట్ సమ్మర్ సీజన్ from March to July between the Rabi and Kharif seasons. Important Jaid crops include bitter gourd, pumpkin, watermelon, sugarcane, muskmelon, cucumber, etc. So ఈ జాయిద్ క్రాప్స్ అనేవి వీటిని సమ్మర్ క్రాప్స్ కూడా అంటారు అనమాట. వై? బికాస్ బిట్వీన్ మార్చ్ టు జూలై ఈ పంటలు అనేది వేస్తారనమాట. రైట్, సో పర్టికులర్ గా చెప్పుకోవాలంటే రబీ సీజన్ కి అలాగే ఖరీఫ్ సీజన్ కి మధ్యలో వేసే క్రాప్స్ ఏమంటారంటే జాయిద్ క్రాప్స్ అంటారు అనమాట. రైట్, సో ఈ జాయిద్ క్రాప్స్ లో ఏవే వస్తాయంటే బిటర్ గార్డ్ మీన్స్ కాకరకాయ, పంప్కిన్ మీన్స్ గుమ్మడికాయ, వాటర్ మిలన్ మీన్స్ పుచ్చకాయ, షుగర్ కేన్ చెరుకు, మస్క్ మిలన్ మీన్స్ కర్బూజా, అలాగే కుకుంబర్ అంటే కీర దోసకాయ అనమాట. సో దీస్ టైప్ ఆఫ్ క్రాప్స్ బిలాంగ్స్ టు జాయిద్ క్రాప్స్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రపోజ్డ్ లొకేషన్ ఆఫ్ ఆక్వా యూనివర్సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్? నర్సాపురం, శ్రీకాకుళం, తిరుపతి, నెల్లూరు. ది రైట్ ఆన్సర్ ఇస్ నర్సాపురం. కమింగ్ టు ద స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, ఆక్వా యూనివర్సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ is proposed at Narsapuram in West Godavari district. Chief Minister Y.S. Jaganmohan Reddy laid the foundation stone on 21st November 2022. Andhra Pradesh is the third state to get a dedicated university for the aquaculture sector after Tamil Nadu and Kerala. The Aqua University will offer diploma in fisheries, undergraduate
అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్ ఇన్ ఫిషరీస్ సైన్స్ బిసైడ్స్ పిహెచ్డి డిగ్రీస్. ఆంధ్రప్రదేశ్ లో ఆక్వా యూనివర్సిటీ ప్రపోజ్ చేసిన లొకేషన్ ఏంటంటే నర్సాపురం. ఈ నర్సాపురం అనేది ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. మనకు 21 నవంబర్ 2022 చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే దీని యొక్క ఫౌండేషన్ స్టోన్ అనేది లేట్ చేశారనమాట. రైట్. సో అలాగే ఈ డెడికేటెడ్ గా మనకు ఆక్వా యూనివర్సిటీస్ మనకు ఏ స్టేట్స్ లో ఉన్నాయంటే ఇంతకు ముందు తమిళనాడులో ఉన్నాయి, కేరళలో ఉన్నాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ బికమ్ ది థర్డ్ స్టేట్ టు గెట్ డెడికేటెడ్ యూనివర్సిటీ. రైట్. సో ఈ ఆక్వా యూనివర్సిటీలో ఏంటంటే మనకు ఈ ఫిషరీకి సంబంధించి డిప్లొమాస్, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్, అలాగే పిహెచ్డి డిగ్రీ కోర్సెస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్ ది టోటల్ క్రాప్డ్ ఏరియా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్? స్టేట్మెంట్ 1, ఇన్ ఇండియా ఫుడ్ గ్రెయిన్ క్రాప్స్ cover 60 to 70% areas. Statement 2, in Andhra Pradesh, the area used for horticulture crops is growing while that for food grains is declining. ఇక్కడ ఏంటంటే మనకు టోటల్ క్రాప్డ్ ఏరియా, సో టోటల్ కల్టివేటెడ్ ఏరియాని తీసుకొని రిఫరెన్స్ గా, సో స్టేట్మెంట్ 1 ప్రకారం ఏంటంటే ఇండియాలో ఫుడ్ గ్రెయిన్ క్రాప్స్ అనేవి దాదాపు 60 to 70% ఏరియాస్ ఆక్యుపై చేసి ఉంటాయన్నారు. అలాగే స్టేట్మెంట్ 2లో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో హార్టికల్చర్ క్రాప్స్ కల్టివేట్ చేసే ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతా ఉంది, అలాగే ఫుడ్ గ్రెయిన్ క్రాప్స్ ఏరియా అనేది డిక్లైన్ అవుతుందని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినారు. సో దీనికి సంబంధించి మన కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 3. సో ఈ 2 స్టేట్మెంట్స్ కూడా మనకు కరెక్ట్ అనమాట. సో వీటి గురించి కూడా మనం బ్రీఫ్ గా స్మార్ట్ లెర్నింగ్ కార్నర్ లో డిస్కస్ చేసుకుందాము. కమింగ్ టు ద స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, ఇండియన్ అగ్రికల్చర్ ఈజ్ లార్జ్లీ డామినేటెడ్ బై ఫుడ్ గ్రెయిన్ క్రాప్స్ విచ్ ఆక్యుపై 65% ఆఫ్ ది టోటల్ క్రాప్డ్ ఏరియా ఆఫ్ ది కంట్రీ. సో ఇండియన్ అగ్రికల్చర్ అనేది ముఖ్యంగా మనకు ఫుడ్ గ్రెయిన్ క్రాప్స్ మీన్స్ ఆహార ధాన్యాలే మనం ఎక్కువగా పండిస్తాం అనమాట. రైట్. సో ఈ ఫుడ్ గ్రెయిన్ క్రాప్స్ లో ఏవో వస్తాయంటే వీట్, ఓట్స్, రైస్, బార్లీ, కార్న్, సోర్గమ్, మిల్లెట్, స్పెల్ట్, క్వినోవా. సో ఈ టైప్ ఆఫ్ క్రాప్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. తెలుగులో వీటిని ఏమంటారని కూడా. ఇండియాలో మనకు ఫుడ్ గ్రెయిన్ క్రాప్స్ కవర్ చేస్తున్న ఏరియా ఎంత అంటే దాదాపు 65% ఆఫ్ ది కల్టివేటెడ్ ల్యాండ్ అనేది మనకు ఫుడ్ గ్రెయిన్ క్రాప్స్ తోనే మనకు కవర్ అయింది అనమాట. రైట్. ఆంధ్రప్రదేశ్ ఏరియా అండ్ ప్రొడక్షన్ ఆఫ్ హార్టికల్చర్ క్రాప్స్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్ వైల్ ది ఏరియా అండర్ ఫుడ్ గ్రెయిన్ కల్టివేషన్ ఈజ్ డిక్రీజింగ్. సో ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఏంటంటే హార్టికల్చర్ క్రాప్ సంబంధించి మనం కల్టివేట్ చేస్తున్న ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2020లో చూసుకుంటే హార్టికల్చర్ క్రాప్స్ యొక్క ఏరియా ఎంత ఉందంటే 16.02 lakh hectares అనే ఉందన్నమాట. అది 2023 నాటికి ఎంత అయిందంటే 18 lakh hectares అనేది మనకు కవర్ అయిందన్నమాట. రైట్. సో వెరాజ్ ఫుడ్ గ్రెయిన్ కల్టివేషన్ చూసుకుంటే మనకు 2021లో 41.3 lakh hectares అనేది మనకు ఫుడ్ గ్రెయిన్ కవర్ చేస్తూ ఉండేది. రైట్ నౌ 2023లో ఏంటంటే అది 39.6 lakh hectares అయిపోయింది అనమాట. మీన్స్ డిక్రీజ్ అయిపోయింది అనమాట ఫుడ్ గ్రెయిన్ కల్టివేషన్ ఏరియా అనేది. ఇండియా ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్, పల్సెస్ అండ్ జూట్ అండ్ ర్యాంక్స్ యాజ్ ది సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రైస్, వీట్, షుగర్ కేన్, గ్రౌండ్ నట్, వెజిటేబుల్స్, ఫ్రూట్ అండ్ కాటన్. మిల్క్, అలాగే పల్సెస్ అండ్ జూట్ అనమాట. సో ఈ 3 ఐటమ్స్ మనకు వరల్డ్ లోనే ఇండియా అనేది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అనమాట. రైట్. అలాగే రైస్, వీట్, షుగర్ కేన్, గ్రౌండ్ నట్, వెజిటేబుల్స్, ఫ్రూట్ అండ్ కాటన్, ఈ క్రాప్స్ లో ఏంటంటే వరల్డ్ లోనే ఇండియా అనేది సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అనమాట. రైట్. సో ఇందులో మనకు షుగర్ కేన్ యొక్క లార్జెస్ట్ ప్రొడ్యూసర్ వరల్డ్ ఏదంటే బ్రెజిల్ అనమాట. సో బ్రెజిల్ అనేది వరల్డ్ లోనే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అనమాట షుగర్ కేన్ కి. కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ పార్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ బయోడీజల్ ప్లాంట్? సోయాబీన్, జట్రోఫా, రైస్, పొటాటో. ది రైట్ ఆన్సర్ ఈస్ జట్రోఫా. Coming to the smart learning corner, Jatropha or Jatropha curcus is a flowering plant that is used to produce biodiesel. Biodiesel is a biofuel that can be blended with regular diesel and can be used most diesel vehicles including passenger cars and trucks. It is derived from vegetable oils, vegetable waste oils and animal fats through a biochemical process called trans-esterification. Biodiesel produces very less or no amount of harmful gases as compared to diesel and hence it can be used as an alternative to conventional diesel fuel. Biodiesel can be used in pure form or blended with petroleum diesel. A common blend includes B2 and B5. సో ఈ క్వశ్చన్ వచ్చినటువంటి ఆప్షన్స్ లో ఏ ప్లాంట్ ని బయోడీజిల్ ప్లాంట్ అంటారంటే జెట్రోఫా ప్లాంట్. రైట్. ఈ జెట్రోఫా ఒక ఫుల్ ఫామ్ ఏంటంటే జెట్రోఫా కర్కస్ అంటారు. రైట్. సో ఇట్ ఈస్ ఏ ఫ్లవరింగ్ ప్లాంట్ అనమాట. సో ఇందులో పూలు కూడా పూస్తాయి అనమాట. రైట్. సో ఈ జెట్రోఫా ప్లాంట్ నుంచి వచ్చే సీడ్స్ నుంచి మనం బయోడీజిల్ ని మనం తయారు చేస్తాం అనమాట. రైట్. సో అసలు బయోడీజిల్ అంటే ఏంటంటే, సో బయోడీజిల్ అంటే ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ బయోఫ్యూయల్ అనమాట. మనము రెగ్యులర్ డీజిల్ మీన్స్ డీజిల్ లో దీన్ని బ్లెండ్ చేస్తాం, సో మిక్స్ చేసి యూజ్ చేస్తాం అనమాట. సో ఇది రైట్ నౌ ఇండియాలో ఏంటంటే
మోస్ట్ డీజిల్ వెహికల్స్ లో మనము ఈ బయోడీజిల్ అనేది కూడా యూస్ చేస్తాం అనమాట. కార్స్ కానీ అలాగే ట్రక్స్ లో కూడా మనము ఈ టైప్ ఆఫ్ ఫ్యూల్ అనేది యూస్ చేస్తున్నాం అనమాట. సో ఈ బయోడీజిల్ అనేది మనకు దేని నుంచి ఉత్పత్తి చేస్తారంటే సో వెజిటేబుల్ ఆయిల్స్, రైట్, అలాగే వెజిటేబుల్ వేస్ట్ ఒక ఆయిల్స్ నుంచి కూడా తీస్తారు అండ్ అనిమల్ ఫ్యాట్స్. సో వీటన్నిటి నుంచి కూడా మనకు తీసుకొని సో బయోకెమికల్ ప్రాసెస్ ద్వారా దీన్ని ఈ బయోడీజిల్ ని మనం ప్రొడ్యూస్ చేస్తాం అనమాట. సో ఆ బయోకెమికల్ ప్రాసెస్ ఏమంటారంటే ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ అంటారు, రైట్. సో ఈ బయోడీజిల్ వల్ల ఏంటంటే దాదాపు మనకు అది తక్కువగా హార్మ్ఫుల్ గ్యాస్ అనేవి మనకు రిలీజ్ అవుతాయి అనమాట వెన్ కంపేర్ టు రెగ్యులర్ డీజిల్. సో దీనివల్ల ఏంటంటే మనం కన్వెన్షనల్ డీజిల్ మీన్స్ రెగ్యులర్ గా యూజ్ చేసే డీజిల్ ని మనం ఈ బయోడీజిల్ తో మనము రీప్లేస్ చేయొచ్చు అనమాట, రైట్. సో ఈ బయోడీజిల్ అనేది మనకు ప్యూర్ ఫామ్ లో ఉంటుంది, అలాగే దీన్ని డీజిల్ తో పాటు మనం మిక్స్ చేసి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఈ బయోడీజిల్ యొక్క ప్యూర్ ఫామ్ ఏమంటారంటే B100 అంటారు. మనం కామన్ గా యూజ్ చేసే బ్లెండ్ మీన్స్ డీజిల్ తో పాటు మిక్స్ చేసే ఒక బయోడీజిల్ ఫ్యూయల్ ఏంటంటే B2 అంటాం అనమాట. సో ఇందులో ఏంటంటే మనకు 2% బయోడీజిల్ ఉంటుంది, అలాగే 98% డీజిల్ ఉంటుంది అనమాట. సో B5 వేరియంట్ లో ఏంటంటే 5% బయోడీజిల్ ఉంటుంది. సో రిమైనింగ్ పర్సెంటేజ్ మనకు డీజిల్ ఉంటుంది అనమాట. మలేషియా యూజెస్ పామ్ ఆయిల్, ది యునైటెడ్ స్టేట్స్ యూజెస్ సోయాబీన్ అండ్ ది యూరోపియన్ నేషన్స్ use sunflower seeds to produce biodiesel, but the Indian government preferred to use the Jatropha plant for biodiesel production. మలేషియా అనేది ఈ పామ్ ఆయిల్ సీడ్స్ నుంచి ఈ బయోడీజిల్ ని డిరైవ్ చేస్తుంది, రైట్. అలాగే యునైటెడ్ స్టేట్స్, యుఎస్ చూసుకుంటే యుఎస్ అనేది సోయాబీన్ యూస్ చేస్తుంది, రైట్. అలాగే యూరోపియన్ నేషన్స్, సో యూరోపియన్ నేషన్స్ ఏంటంటే సన్ఫ్లవర్ సీడ్స్ వచ్చే ఆయిల్ ద్వారా ఏంటంటే ఈ బయోడీజిల్ ని వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు అనమాట, రైట్. బట్ మన ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే ఈ జెట్రోఫా ప్లాంట్ ఎంచుకుందనమాట ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ biodiesel in India, right? So this is the end of this part. So ఈ వీడియోకి పెట్టిన ఎఫర్ట్స్ అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాగే మరింత కంటెంట్ కోసం మన లెర్న్ విత్ తిరు సార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద సెట్ చేసుకోండి, సో దట్ మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మిస్ కాకుండా వస్తుంది. అండ్ థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే. So we will meet in the next video. Until then, take care. Bye bye. Jai Hind.